బుద్ధిహీనుల మొదటి లక్షణం ఏమిటంటే వారు ఊరికి పోయే త్రోవనెరగరు. ఎలా మోక్ష పదాన్ని చేరాలో వాళ్ళకి తెలియదు. అంత సొంత మార్గాలే, సొంత ఊడియాలే. అంత చేస్తారు కానీ దానికి అర్థం పర్థం ఉండదు. దానికి ఒక నీతి న్యాయం, ఒక లాజిక్ అనేది ఉండదు. నేను ఇట్లా చేస్తాను ఇంతేనండి, ఇట్లా చేస్తే నాకు మోక్షం వచ్చింది, అట్లా చేస్తే నాకు మోక్షం వచ్చింది, నేను ఎట్లా చేసినా నాకు మోక్షం వచ్చింది అనుకుంటాడు. ఎట్లా వచ్చింది సార్? రాదు. దేవుడు చూపించిన త్రోవలోనే రావాలి, అప్పుడు వస్తుంది మోక్షం. మీలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే నేను చెప్తున్నా, మన ఊరు పరలోకం, అక్కడికి మనం చేర్చే త్రోవ ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో సాక్ష్యం